రైట్, ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. బులెటిన్లో సింగపూర్లో ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆ స్కూల్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పవన్ కురిడి గ్రామ పర్యటనను రద్దు చేసుకోలేదు. గిరిజనులకు నిన్న మాట ఇచ్చిన పవన్ ఇచ్చిన మాట ప్రకారమే గిరిజనులను కలిసి వెళ్తానని అంటున్నారు. నేడు ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటన్నిటిని పూర్తి చేసే వెళ్తానంటున్నారు. అంతేకాకుండా ప్రజలే తనకి ముఖ్యం, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి శైలి అందరికీ హర్షణీయంగా ఉంది. అంతేకాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల అనంతరమే సింగపూర్కు స్పెషల్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే తన కుమారుడిని చూడటానికి డిప్యూటీ సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కురిడి గ్రామ పర్యటన అనంతరం విశాఖ నుంచి పవన్ సింగపూర్ బయలుదేరుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. జనసేన అధినేత, వాస్తవం చెప్పాలంటే జనసేన ఆ పార్టీ అధినేత ఇప్పుడు ఒక రియల్ జనసేన నాయకునిగా కూడా, ఒక ప్రజా నాయకుని కూడా ఆయన అందరూ కూడా స్థానిక ప్రజలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే జనసేన అధినేత జననాయకుడైన పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు సింగపూర్ ఒక స్కూల్లో చదువుతున్నాడు. అక్కడ జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో అతని చిన్న కుమారుడు మారుతి శంకర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో భాగంగా అక్కడ కురిడి గ్రామంలో కూడా పర్యటిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కూడా స్థానిక జనసేన నేతలు కూడా వెంటనే పవన్ కళ్యాణ్ ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెంటనే సింగపూర్ వెళ్లాలని చెప్పి కూడా సూచించారు. అయితే కురిడి గ్రామ ప్రజలకు ఈ రోజు నేను తను ఇక్కడ పర్యటించి వాళ్ళ ప్రజల కష్టాలు, అంటే మన్యం ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు తొలగించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ లో భాగంగా ఈ రోజు ఆయన ప్రస్తుతం కురిడి గ్రామంలో పర్యటిస్తున్న అక్కడ గిరిజన ప్రాంతంలోని అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా కూడా ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో జనసేన అధినేత ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాద విషయం తెలిసినా కూడా చిన్న కుమారుని అగ్ని ప్రమాదం విషయం తెలిసినా కూడా అతను ఎంతో బాధపడుతూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాను ఈ పర్యటన కొనసాగిస్తానని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తాను ఈ కురిడి పర్యటన ఏదైతే ఉందో అక్కడ గ్రామంలో పర్యటించి సాయంత్రం ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి కూడా సింగపూర్ కు వెళ్లేటట్టు కూడా ఇప్పటికే జనసేన పార్టీ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన కురిడి గ్రామంతో మమేకమై వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రమాదం తెలిసినా కూడా వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీ నాకు ముఖ్యము, ఆ తర్వాత కుటుంబ సమస్యలు చూసుకుంటానని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్థానిక నేతృత్వం కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు, ఒక జనసేన నాయకుడు అంటే జనాలకు, ప్రజలకు ఒక సేవ చేసే లక్ష్యంతో కూడా జనసేన నాయకుడు ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే చిన్న కుమారుడికి ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగి గాయాలైనా కూడా అతను ఏదైతే ప్రజలకు, స్థానిక కురిడి ప్రజలకు తాను పర్యటించి మీ సమస్యలను తెలుసుకుంటాను, మీ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారో హామీ నెరవేర్చే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి వైజాగ్ నుంచి పర్యటనకు వెళ్లే విధంగా కూడా ఆయన ఏర్పాట్లు చేసుకుంటారు. మనం చూసుకోవచ్చు, ఒక విధంగా అంటే సొంత కొడుకు అక్కడ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైపు, మరోవైపు చూసుకుంటే మటుకు ప్రజలు ఏదైతే మన్యం ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు వాళ్ళ కష్టాలు నెరవేర్చే లక్ష్యంతో కూడా ఆయన అక్కడ విశాఖ పర్యటన మన్యం ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కురిడి గ్రామంలో ప్రజలు కూడా ఆయన ఈ రోజు రెండో రోజు కూడా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద విషయం తెలిసినా కూడా కురిడి గ్రామ ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు, ఆ సాగునీటి సమస్యలు కావచ్చు, రహదారుల సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ పరిష్కరించే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ ప్రజలకు ఇచ్చిన మాట కోసమే ఈ రోజు పర్యటించి తర్వాత సాయంత్రం వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్ళేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మొత్తం చూసుకుంటే తాజా పరిస్థితి జమీమా. రైట్ శ్రీనివాస్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చూడొచ్చు. దానికి సంబంధించి ఇంకొక రోజు పర్యటన కూడా ఉంది. అలాగే ఇంకొక రోజుకి, తర్వాత రోజుకి కూడా సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయవలసి ఉంది. అయితే సింగపూర్లో తన కుమార్ని చూడ్డానికి వెళ్తున్నటువంటి పవన్ ఆ తర్వాత మరలా వెనక్కి తిరిగి విశాఖకు చేరుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా? దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమైనా విడుదలైందా? అంటే ప్రస్తుతానికి మటుకు ఈ రోజు మన్యం ప్రాంతంలోని కురిడి గ్రామంలో ఈ రోజు పర్యటన మొత్తం నిన్నే ఖరారైంది షెడ్యూల్. అక్కడ కురిడి గ్రామంలో పర్యటిస్తానని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. హామీ నెరవేర్చే లక్ష్యంతోనే అతను ఒకవేళ చిన్న కుమారుడి ప్రమాదం, మార్కు శంకర్ గురించి స్కూల్లో ఏదైతే జరిగిన అగ్ని ప్రమాదం జరిగి గాయాలపైలై చికిత్స పొందుతున్నా కూడా ఆ విషయం తెలిసినా కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అక్కడ పర్యటిస్తారు. అయితే రేపు కూడా ఈ కార్యక్రమం, అంటే మన్యం జిల్లాలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగే అవకాశం ఉన్నా కూడా ప్రస్తుతానికి మటుకు ఆ షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. రేపు ఈ రోజు సాయంత్రం మటుకు ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లి అక్కడ అతని చిన్న కుమారుడిని ఆసుపత్రిలో పరామర్శించి దాని తర్వాత అక్కడ
అంతా సర్దుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చి ఆయన విశాఖ మన్యం ప్రాంతాలకు షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పట్లో మటుకు ఉండే అవకాశం ఉండదని చెప్పేసి కూడా జనసేన నేతలు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో షెడ్యూల్ ఖరారైనప్పుడు మిగతా కార్యక్రమాలు కూడా పోస్ట్ పోన్ చేసే విధంగా కూడా ఉంటాయని చెప్పేసి కూడా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి చెప్పవచ్చు జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్.